అలా 15 రోజులు ఉమాదేవి ఒకరితో తల్లిని తీసుకువచ్చి బాబాకి చూపించింది. 16వ రోజున శ్రీ రాజావారు స్వయంగా వచ్చి ప్రార్థించిన మీదట గంధర్వ మహల్లో 3 రోజులు ఉండటానికి శ్రీ బాబా అంగీకరించారు. అప్పటికి బాబా చేస్తున్న నిష్కల్మష సేవా సంగతి మద్రాసు నగరం అంతా వ్యాపించిందేమో. కిరిడ్రల్ రోడ్డంతా బాబాను చూడగోరే భక్తులతో నిండిపోయింది. గంధర్వ మహల్ దేవాలయంగా మారిపోయింది. ఇదే అదునుగా ఉమా వారునీలు వెళ్ళి రమని పాపని శ్రీప్రియని తీసుకువచ్చారు. బాబాకి వినయంగా నమస్కరించింది రమాదేవి. రమ విశాల నేత్రాల నుంచి స్రవిస్తున్న కన్నీటి కాలువను చూసి, భయం లేదు తల్లి, నీ పూర్వజన్మ పాప ఫలితమిది. నీ పాపము తొలగిపోతుంది. నీ భర్త తిరిగి వచ్చి నీ కాళ్ళపై పడి నిన్ను ఏలుకుంటాడు అని ఓదార్చి తావీజు విభూది ఇచ్చారు. మేడ మీద బస చేసిన బాబాను దర్శించటానికి రమాదేవిని తీసుకురావటం శ్రీ రాజాగారు చూడలేదు. పాపని తల్లి దగ్గర ఉంచింది రమాదేవి. వారిని పాపని ఎత్తుకుని తండ్రి కూర్చున్న హాలులోకి వెళ్ళింది. పాపని ఆడిస్తుంటే తల్లి పిలుపు విని పాపని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళింది. పాప ప్రాకుతూ రాజాగారి కుర్చీదాకా వెళ్ళి తాత తాత అంటూ బోసినోరంతా తెరిచి నవ్వింది. ఆయన వెనుతిరిగి చూసి చతుర్దశ భువనేక సౌందర్యమంతా మూసపోసుకుని ఉన్న ఆ 7 నెలల పాపని తటాలను ఎత్తుకున్నారు. గోమతి అలా రావటం చూసి రమ కూతురా అని అడిగాడు ఆశ్చర్యంగా. అవునన్నట్లు గోమతి తల ఊపింది. రమ పిల్లని వెతుక్కుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో ఉన్న పాపని చూసి కళ్ళబడి నీళ్లు పెట్టుకుని మెల్లగా అడుగులో అడుగు వేసి ఆయన పాదాలకు నమస్కరించింది. తన విశాల నేత్రాల నుండి జాలువారే అశ్రు బిందువులతో పితృదేవుని చరణాలనభిషేకించింది. చిక్కి శల్యమై దారుణంగా జీవితంలో నమ్మి మోసపోయిన అభాగ్యురాలిని, తన కన్న కూతుర్ని చూసి ఆయన అవాక్కయ్యారు. అప్రయత్నంగానే ఆయనకి దుఃఖం ఉప్పెనలా వచ్చింది. ఒక చేతిలో రమని మెల్లగా లేవనెత్తి, నువ్వు ఇక ఇక్కడే ఉండు రమా, ఆ కుమారరాజా జైల్లో ఉన్నాడట. శిక్ష పూర్తి కాగానే ఏమన్నా దారికి వస్తాడేమో కనుక్కుందాము అని ఓదార్చారు కూతుర్ని. గౌమతి వారిని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. తన భర్త పెద్ద కూతుర్ని ఆదరించాడని తెలుసుకున్న తల్లి రాజ్యలక్ష్మీదేవి బ్రహ్మానందం పొందింది. భర్త మాట ఎలా ఉన్నా ముందు తండ్రి ఆశ్రయం ఇచ్చినందుకు మనసులోనే ఆనందపడింది రమాదేవి. బాబా మాటల వల్ల కుమారరాజా వచ్చి తనని స్వీకరించకపోవడని ధైర్యం తెచ్చుకుంది. ఎలాగైనా జైలులో ఉన్న కుమారరాజాను ఒక్కసారి కలుసుకోవాలని తాపత్రయపడింది. తీసుకున్న వెంటనే ఉమాదేవికి చెప్పింది. ఇద్దరూ కలిసి సెంట్రల్ జైలుకు బయలుదేరారు. తల కింద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగి ఉన్న కుమారరాజా అడుగుల సవ్వడి విని కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా రమ, చేతిలో చంటి పాప. తటాలున్న యువతలకి వచ్చాడు కుమారరాజా. పాప తండ్రిని చూస్తూనే నోరంతా తెరిచి నవ్వింది. ఆ ముగ్ధ దరహాసానికి పరవశించిపోయాడు రాజా. తన కూతురు తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని చూసేసరికి అతనికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకు వచ్చింది. రమా, బాగున్నావా అని అడిగాడు మెల్లగా. ఏదో ఇలా జీవోత్సవంలా ఉన్నాను. మీరిచ్చిన ఈ పాప కోసం అంటూ రుద్ధకంఠంతో జవాబిచ్చింది. ఎంతో అందచందాలతో పుష్టిగా చలాకీగా ఉండే రమ పీకుపోయిన ముఖంతో దీనవదనంతో కనిపించేసరికి అతనికి చాలా జాలి వేసింది. పైగా ఆమె జైలుకు పనికట్టుకుని పాపని తీసుకువచ్చేసరికి తనపైన ఆమెకు గల ప్రేమకి నిలువెల్లా కరిగిపోయాడు. జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రేమ అంటే ఏమిటో తెలియని ఆమెని, ఆమె నేత్రాలను, ఆమె హృదయాన్ని చూసి తెలుసుకున్నాడు రాజు ఆ జైల్లో. బోధివృక్షం కింద జ్ఞానోదయమైన బుద్ధుడిలా ఆ కటకటాల మధ్య ఆ జైలు గోడల నడుమ కొత్తగా అనురాగానికి భాష్యం కట్టగలిగాడు కుమారరాజా. రమ, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను అన్నాడు దీనంగా. ఆ ప్రాయశ్చిత్తం త్వరగా ముగియాలనే నా ఆరాటం జవాబిచ్చింది రమ. ఇంకా నీకు నా మీద అభిమానం పోలేదా రమా అని అడిగాడు క్షీణస్వరంతో. అభిమానం కాదు, అనురాగం, అది ఎప్పటికీ పోదు. కుమారరాజా ఆ జవాబుకు కాస్త నిర్గుండయ్యాడు. అమాయకంగా కనిపించిన రమ ఒక్క ముక్కలో తన ప్రేమని విప్పి చెప్పగలదని ఊహించలేదు. నీ అనురాగానికి నేను తగను. అలాగా, మీ పాపని కనడానికి తగినప్పుడు అనురాగానికి ఎందుకు తగరు? చిలిపిగా అడిగింది. ఆ మాటకి హాయిగా నవ్వాడు రాజా. దయచేసి మీరెలాంటి మాటలు అని నన్ను మరింత బాధించకండి. నేను మీ భార్యని, ఈ పాప మీ బిడ్డ.
మీరు తిరిగి వచ్చే వరకు కన్నుల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుంటాము. మీరు తిరిగి వచ్చాకనైనా నన్ను పరిగ్రహిస్తే నేను ధన్యురాలిని కన్నీళ్లతో అంది రమ. కటకటాల్లోంచి చేతిని పోనిచ్చి ఆమె కన్నీరు తుడిచాడు రాజా. రమా, తప్పకుండా నువ్వు నాదానివి. ఆ విషయం ఇప్పుడు మరింత బాగా నిర్ధారించుకున్నాను. శిక్ష పూర్తయి తిరిగి రాగానే మనం కాపురం పెట్టుకుందాం. నేను 10 మంది సమక్షంలో నా అర్ధాంగిగా స్వీకరిస్తాను. జీవితంలో ఇక ఎటువంటి పొరపాట్లు చేయను. నా అపమార్గాన్ని స్వస్తి చెప్పి కష్టపడి సంపాదించుకుని నిన్ను పాపని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నిండు మనసుతో అన్నాడు కుమారరాజా. రమాదేవి ముఖం చంద్రబింబంలా ప్రకాశించింది. టైం అయిపోవటంతో ఇంటికి వెళ్ళిపోయారక్క చెల్లెళ్ళు. దారిలో అన్ని విషయాలు ఉమకి చెప్పింది రమ. ఉమాదేవి ఆనందించింది. వారునికి ఆ మాట చెప్పేదాకా మనసాగలేదు ఉమకి. లోపల కన్నపేయంగా తంబురా వినిపిస్తుంటే ఎవరు పాడేది అని అడిగింది రమ ఆశ్చర్యంగా. బాబాగారి కోరికపై నాన్న పాడబోతున్నారు అంది వారుని చిరునవ్వు వెదచల్లదు. ఒక్క ఉదుటిన ఉమ రమ అంతా పైకి వెళ్ళిపోయారు. అక్కడ వందలాది భక్తుల సమక్షంలో భార్యాబిడ్డల నడుమ సత్యానంద బాబా ఎదుట హర్షోత్ఫుల్ల వదనంతో జంజాటి రాగం ఆలపించారు శ్రీరాజావారు. తర్వాత వాసుదేవ రచిత కీర్తన నీ భజన గానామృతము పాడారు. రాజాగారు జేనుకంఠంతో గంభీరంగా పాడుతుంటే సత్యానంద బాబాయే కాదు అక్కడ ఉన్న వారంతా ముగ్ధులైపోయారు. దాని వెంబడినే సంగీత జ్ఞానము త్యాగరాజు కృతి పాడారు. ఒక్క హిందుస్థానీ కీర్తన పాడమని బాబా కోరగా ఎంఎస్ కళ్యాణి రాగం ఆలపించి హరిగుణగానతో నాచుంగి కీర్తన పాడారు. సత్యానంద బాబా అపర గంధర్వుడని శ్రీ రాజాగారి భుజం తట్టారు. ఆ గానానికి మైమరిచిపోయి ఆ రెండో రోజే వెళ్ళిపోయారు. శ్రీ సత్యానంద బాబా తన శిష్యులతో కలిసి దక్షిణాది యాత్రలకి 4 నెలల తర్వాత మళ్ళీ వచ్చి నీ గానం వింటాను అని నవ్వుతూ వీడ్కోలు తీసుకున్నారాయన. ఉమ అమెరికా పర్యటనకు ట్రూపుతో బయలుదేరే సన్నాహాలు ఆమె అత్తగారింటి నుంచి వచ్చిన దగ్గర నుంచి జరుగుతూనే ఉన్నాయి. జన్మ ఖైదు విధించబడిన ఉమాదేవి భర్త, మామ, అత్తగారు అంతా హైకోర్టుకు అప్పీలు చేశారు. హైకోర్టు ఆ అప్పీలను త్రోసిపుచ్చి శిక్ష ఖాయం చేయటంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ జన్మ ఖైదు 7 ఏళ్లకి తగ్గించబడింది. ఉమాదేవి విడాకులు కోరుతూ పెట్టుకున్న దరఖాస్తు మంజూరయింది. ఆమె శంభు మహారాజ్ దగ్గర కథక్ తిరిగి ప్రారంభించింది. ఉమ నాట్యకళకే తన జీవితం అంకితం చేయాలని ఏనాడో నిర్ణయించుకోవటం, ఆ నిర్ణయం అందరికీ తెలియచేయటం కూడా జరిగింది. వారుని రహస్యంగా 92,000 దాకా మనకి అప్పులున్నాయన్న విషయం చెప్పింది అక్కతో. ఆనాటి నుంచే ఏ విధంగా తండ్రికి సాయపడాలా అని ఆలోచించడం మొదలుపెట్టింది ఉమ. పెర్ఫార్మెన్సులు ఇచ్చి డబ్బు సంపాదించాలి, అమెరికా యూరోప్లలో టూరుకు ప్రయత్నాలు చేయాలి అని గట్టి దీక్ష సహించింది. ఆ రోజు నుంచి శంభు మహారాజ్ దగ్గర వాణి తన జీవితంలో ఇస్తున్న మాట 50,000 రూపాయలతో కథక్లో తనను 3 నెలల శిక్షణ పూర్తి చేసింది ఉమాదేవి. ఈరోజు రేపు అన్నయ్య రావాలి. 3 రోజుల్లో నా నాట్య ప్రదర్శన అన్నామలై మందిరంలో ఏర్పాటైంది. త్వరగా ఉపేంద్ర వస్తే బాగుండు అనుకుంది ఉమాదేవి మనసులో. కంపెనీ పని మీద ఊరు వెళ్ళి అక్కడి నుంచి చిత్తూరు బస్సు ఎక్కాడు ఉపేంద్ర. చిత్తూరు నుంచి ఆ రాత్రికే మదనపల్లి చేరుకుని రాత్రికి అక్కడే ఒక హోటల్లో బస చేశాడు. తెల్లవారగానే మదనపల్లికి 24 మైళ్ళ దూరంలో ఉన్న గంగాయపాలెం కొంత దూరం బస్సులోనూ కొంత సైకిల్ మీద ప్రయాణం చేసి ఉదయం 9:30 గంటలకి గంగాయపాలెం చేరుకున్నాడు. రావి చెట్టు దగ్గర 4-5 రైతులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కుమారస్వామి రాజాగారి ఇల్లెక్కడో దయవుంచి చెప్పగలరా అని అడిగాడు ఉపేంద్ర. ఒక రైతు, ఇది 170 అడుగులున్న చిన్న పల్లె. ఇక్కడ రాజాలెవరూ లేరు బాబు అన్నాడు నెమ్మదిగా. మద్రాసులో ఉంటున్నాడు. షీలాస్ బ్యూటీ అండ్ డ్రెస్ సెంటర్లో పనిచేస్తుంటారు. మీరు గుర్తించగలరేమో చూడండి అని వారుని రమ డైరీలోంచి తీసి ఇచ్చిన ఫోటో చూపించాడు ఉపేంద్ర. హారి వీడి దుంపతెగా, వీడా వెంకయ్య శాస్త్రులు గారి అబ్బాయి. జులాయి, పోకిరి, రౌడీ. తండ్రి 2 ఎకరాల కొండ్ర అమ్ముకుని BA పాస్ చేయించాడు. చివరికి తండ్రి చచ్చిన నాడు కూడా వచ్చాడు కాడు. మేమంతా చందాలు వేసుకుని దహనం చేశాము. తల్లి నెల క్రితం మదనపల్లి శానిటోరియంలో చనిపోయింది క్షయ వచ్చి. అప్పుడైనా వచ్చి ఏడ్చాడు కాదు. 18 ఏళ్ల చెల్లెలు ఉంది. ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ పని ఇప్పించాము.
మేమంతా సాయం చేస్తున్నాము. ఒక్కతే ఉండలేక కరణంగారి ఇంటిలో ఒక గదిలో ఉంటుంది. మీరెవరు బాబు అని అడిగారు రైతు ఫోటో చూసి చూడగానే ఏకదాటిగా కుమారరాజ బ్రతుకంతా బయట పెడుతూ. అతగాడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. గంగాయిపాలెం జమీందారునని చెప్పుకున్నాడు. ఇప్పుడు జైలులో ఉన్నాడులే. ఒక హత్యా నేరంతో సంబంధం ఉందని ఆరోపించారు. ఇతను చంపకపోయినా కానిస్టేబుల్ని చంపిన షీలాకు సహాయం చేశాడు. స్మగుల్ గూడ్స్, చైనీస్ వాచీలు, జపాన్ చీరలు ఇవన్నీ ఆ ఇంటిలో దొరికినందుకు కనిపెట్టి 6 నెలలు జైలు శిక్ష వేశారు. దౌర్భాగ్యుడు. కుమారం అని తండ్రి పిలిచేవాడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడు. తల్లి స్వామి అని పిలిచేది. కుమారస్వామి అయ్యాడు. పేరు గొప్ప ఊరు దిబ్బ. పేరు మాత్రం కుమారస్వామి. కానీ పక్క తాగుబోతూ పనికి మాలిన వాడికి 10 మంది పెళ్ళాలన్నట్టు వీడికి ఆస్తా పాస్తా. అడుక్కు తినే వెదవికి పెళ్ళాం. మీరు పిల్లనెలా ఇద్దామనుకున్నారసలు అని. ఓరే బుడ్డోడా ఇట్రా, ఈ అయ్యగారిని కరణంగారి ఇంటిలో ఉన్న శాస్త్రులు గారి అమ్మాయిని చూపించు అన్నాడు. ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెప్పి ఉపేంద్ర కరణంగారి ఇంటికి ఆ కుర్రాడితో వెళ్ళాడు. 7 గంటల నుంచి 10 గంటల దాకా స్కూల్ పాఠాలు చెప్పి అప్పుడే తిరిగి వచ్చిన లక్ష్మి ఉపేంద్రను చూసి నమస్కారం, లోపలికి రండి అంది మర్యాదగా. మంచం మీద కూర్చోబెట్టింది. కుర్చీ వగైరాలేమీ లేవు కనుక మీరెవరో చెప్పండి అంది మెల్లగా. తాను ఫలానానని, తన చెల్లెన్ని వాళ్ళ అన్న పెళ్లి చేసుకుంటారని మోసం చేసి చవరణ జైలుకు పోయాడని సవివరంగా చెప్పాడు. జైలు శిక్ష పూర్తి కాగానే అంతా కలిసి ఉందాము. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము. అందాక వీళ్ళింటిలో శ్రద్ధగా జాగ్రత్తగా ఉండు అంటూ ఓదార్చాడు కుమారరాజా. టైం అవటంతో తిరిగి వచ్చేశారు రమ, లక్ష్మి బయట నిలబడ్డ వారిని తీసుకుని. రాజా అన్నామలై మందిరంలో శంభు మహారాజ్ పర్యవేక్షణలో రిటైర్డ్ న్యాయమూర్తి నారాయణస్వామి అయ్యంగార్ అధ్యక్షతను ఉమాదేవి నాట్య ప్రదర్శన ఆ రోజే సాయంత్రం 6 గంటలకే విదేశాల రాయబారులు, దౌత్య ప్రతినిధులు, చలనచిత్ర నిర్మాతలు, దర్శకులు అనేకులతో హాలు నిండిపోయింది. సరిగ్గా 6:30కి తెర పైకి లేచింది. ఉమాదేవి వివిధ జంత్రవాద్యాల సుమధుర మనోహర ధ్వనుల మధ్య పుష్పాంజలి నృత్యం ఎంతో అద్భుతంగా చేసింది. జగన్మోహనకరమైన ఆమె రూపమే ప్రేక్షకులను ముందుగా ఆకట్టుకుంది. ఆ రోజే ఉమాదేవి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఆదివారమే కనుక. 2వ ఐటెం తిల్లాన, ఆ తర్వాత కథక్, అటుపైన భరతనాట్యం, ఆ తర్వాత ఒడిస్సీ, ముక్త, మణిపురి నాట్యాలు 3 గంటల సేపు చేసింది. ప్రేక్షకులు అత్యధికమైన ఉత్కంఠతో గమనించారు. ప్రతి నృత్యం ముగియగానే కరతాళ ధ్వనులతో హాలు మార్మోగిపోయింది. 2 ఫిల్మ్ నిర్మాతలు రాజాగారి దగ్గరికి వచ్చి తమ చిత్రాలలో కథక్ నృత్యం చేయించవలసిందని కోరారు. 3 విదేశీ రాయబారులు కల్చరల్ ప్రోగ్రాం కింద తమ విదేశాలలో నాట్య ప్రదర్శనలకు ఆహ్వానించారు. తేదీ 15 రోజులలో తెలియజేస్తామని, ముందుగా అమెరికా, ఆ తర్వాత యూరప్ సందర్శించటానికి ఉమాదేవి తండ్రితో సంప్రదించి ఒప్పుకుంది కూడా. రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే చెప్పాడన్నట్టు తన చిరకాల వాంఛ ఇంత త్వరగా నెరవేరే అవకాశం లభిస్తుందని ఏమాత్రం ఊహించలేదు ఉమాదేవి. ఆమె ఆనందానికి పట్టపగ్గాలు లేవు. రాజాగారు తలంచుకుంటే దెబ్బలకి కొదవే లేనట్టు క్షణాల మీద ఆయా దేశాల ప్రభుత్వాలకు లేఖలు వెళ్ళాయి. థియేటర్లు బుక్ అయ్యాయి. ఏప్రిల్ 3వ తేదీ నుండి వాషింగ్టన్, న్యూయార్క్, బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్లోను, ఏప్రిల్ 20 నుండి లండన్, బెర్లిన్, ఫ్రాంక్ఫర్టు, పారిస్లలోను, మే 1న రోమ్, మే 6న కైరో, మే 12న బాగ్దాద్, 16న టెహ్రాన్లలోనూ ప్రోగ్రామ్స్ నిర్ణయించబడినట్లు ఆయా దేశాల రాయబారులు, దౌత్య ప్రతినిధులు రాజాగారికి స్వయంగా తెలియజేస్తూ ఆహ్వాన పత్రాలు అందజేశారు. మరో 3 రోజులలో ప్రయాణానుమతి పత్రాలు, పాస్పోర్ట్, వీసాలు మొత్తం ఆర్కెస్ట్రా కళాకారులతో సహా 12 మందికి అందజేయబడ్డాయి. ఉమాదేవితో గోమతి కూడా బయలుదేరింది. అందరికీ మద్రాసు, మీనంబాకం విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలివ్వబడింది. ప్రతిరోజు ఉత్తరాలు వ్రాయమని, అక్కడి ప్రోగ్రాములకు వచ్చే ఆదాయం నుంచి ఉమాదేవికి ఇచ్చే రాయల్టీలు ఉమ్మ ద్వారా తనకి పంపమని రాజాగారు ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వాధికారి కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన సహాయ సహకారాలను ఏమాత్రం విలంబనం లేకుండా సమకూర్చారు. న్యూయార్కు, వాషింగ్టన్ల ప్రోగ్రాములలో ముందు న్యూయార్కులోనే జరిగింది.
న్యూయార్క్లోని ప్రదర్శనను ప్రేక్షకులు, పత్రికలు బహుళంగా ప్రశంసించాయి. న్యూయార్క్ టైమ్, హెరాల్డ్, ట్రిబ్యూన్, లైఫ్ టైమ్ పత్రికలన్నీ థ్రిల్లింగ్ డాన్సెస్ అని, డాన్సింగ్ క్వీన్ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ న్యూయార్క్ అని ఎన్నో రకాలుగా ప్రస్తుతించాయి. అమెరికాలో పర్యటన కార్యక్రమం ముగియగానే లండన్కు బయలుదేరి వెళ్లిన నర్తకి ఉమాదేవి ట్రూప్ హాల్ తేదీ మూలంగా విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. ఈ 5 రోజులలోనూ టూర్ ప్రతిపాదకులు ఇంటర్ కాంటినెంటల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లండన్ ముఖ్య పరిసరాలలో గల రమణీయ ప్రదేశాలు చూపించారు. లండన్ వెస్టిండ్లోని సోఫో థియేటర్లో ఉమాదేవి, నళిని కుమారుల నాట్యం, గోమతి పాట, యశ్వంతరావు సారంగి మంజు తబలా, మనోహర్ మ్యూజికల్, సబ్మెర్తన్, మాధవరావు హార్మోనియం వాయిద్యాల ప్రదర్శన చూసి బ్రిటిష్ ప్రజలు, ప్రముఖులు వేణోళ్ల ప్రకటించారు. యూరోపియన్ ఉమెన్స్ అసోసియేషన్ వారు ఉమాదేవికి సన్మానం ఏర్పాటు చేసి ఘనమైన విందు చేశారు. అక్కడి నుండి వెస్ట్ బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్లలో ప్రదర్శనలిచ్చి పారిస్ చేరుకున్నారు. పారిస్లో 3 ప్రదర్శనలకు ప్యాలెస్ డిపోలో వార్డు కిక్కిరిసిపోయింది. ఫ్రెంచ్ పత్రికలు, ముఖ్యంగా ఫ్రెంచ్ నర్తకి మదామ్ లివియన్ కెన్లీ ఉమాదేవిని స్టేజీ మీదనే ఆలింగనం చేసుకుని ఆమె నాట్యకళ కౌశల్యాన్ని బహుభంగుల ప్రదర్శించింది. అక్కడి నుంచి సోవియట్ ప్రతినిధి ముందు చేసిన ఏర్పాటు ప్రకారం మాస్కోలో ఒక ప్రదర్శన ఇచ్చింది. ఆ ప్రదర్శనలో ఆమెకు మాస్కో ప్రజలు, పత్రికలు బ్రహ్మరథం పట్టారు. సోవియట్ రిపబ్లిక్ లోపల ప్రదర్శనలిచ్చి టర్కీ చేరుకున్నారు. ఇరాన్ రాజధాని బాగ్దాద్, ఇరాన్ ప్రధాన నగరం టెహ్రాన్లలో ప్రదర్శనలిచ్చారు. టెహ్రాన్లలో ఉండగా ఇటాలియన్ అధికారులు సమకూర్చిన విమానంలో రోమ్ చేరుకుని అక్కడ ఒక ప్రదర్శన ఇచ్చారు. కైరోలో 2 ప్రదర్శనలిచ్చి బొంబాయి చేరుకున్నారు. బొంబాయి రాగానే గోమతి, ఉమా, మీ అన్నయ్య గారిని చూద్దామా, అడ్రస్ ఉందా అని అడిగింది. ఉందనుకో, కానీ మనతో అన్నయ్య వదిన సరిగ్గా మాట్లాడుతారని. మాట్లాడినా మాట్లాడకపోయినా కారులో వెళ్ళి 5 నిమిషాలు నిలబడి మాట్లాడి వద్దాం. ఇంత దూరం వచ్చి చూడకపోతే ఏం బాగుంటుంది అంది గోమతి. చిన్నప్పటి నుంచే మా అన్నయ్య అన్నీ అబద్ధాలే చెప్పేవాడు. చివరికి చెప్పేదొకటి, చేసేది ఒకటి. మా అమ్మ నాన్న చనిపోతే అతడు ఇచ్చిన అడ్రస్కు ఉత్తరాలు రాశాం. అవి అందాయో లేదో రానేలేదు. ఇక్కడ నేను అనాథనై దిక్కుమొక్కు లేక పంతులమ్మ పనిచేసుకుని వాళ్ళిచ్చే 20 రూపాయలతోనూ ఊళ్ళో వాళ్ళు దయతలిచి చేసే సహాయంతోనూ రోజులు వెళ్ళబుచ్చుకుంటున్నాను అని దుఃఖం ఆపుకోలేక బావురుమని ఏడ్చింది. ఎంతో అందగత్తె అనిపించుకోపోయినా చూడటానికి ఇంపుగానే ఉన్న ఆ యువతిని చూడగానే ఉపేంద్రకి జాలి కలిగింది. మా అన్నయ్యని చూడాలని ఉంది. ఎలా అని అడిగింది లక్ష్మి. నాతో రమ్మా. మా చెల్లి వారుని నిన్ను బాగా ఆదరిస్తుంది. నా భార్య కూడా చాలా మంచిది. మా నాన్న అమ్మ ఏం అనకుండా నేను చూస్తాను. ముందు సెలవు పెట్టిరా, తర్వాత సామానంతా తెచ్చుకోవచ్చులే అన్నాడు అనునయంగా ఉపేంద్ర. ఆమె హెడ్ మిస్ట్రెట్ ఇంటికి పరిగెత్తి తాను మద్రాసు వెడుతున్నానని చెప్పి వచ్చింది. ఆ సాయంత్రానికే ఉపేంద్ర లక్ష్మితో కలిసి మద్రాసు వచ్చాడు. అప్పటికి బాబా ఆ రోజే తమ ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు తెలిసింది. లక్ష్మిని అందరికీ పరిచయం చేసి విషయాలన్నీ ఏకరువు పెట్టాడు ఉపేంద్ర. ఆ అమ్మాయిని ఇక్కడే ఉండని, ఆ దౌర్భాగ్యుడు చెల్లెలి కోసమన్నా ఇక్కడికి రాకపోడు. అప్పుడు బాగా బుద్ధి చెబుతాను సత్యశివప్రసాద్ అన్నాడు. రమ, ఉమా తాము జైల్లో కుమారరాజాను కలుసుకున్న వైనం, అక్కడ జరిగిన సంభాషణంతా చెప్పివేశారు. విన్నాక కాస్త కలకలలాడాయి అందరి ముఖాలు. ఆ మర్నాడే జైలు సూపరింటెండెంటు పర్మిషన్ తీసుకుని లక్ష్మి లోపలికి వెళ్ళింది. కుమారరాజా చెల్లెలను చూసి నిశ్చేష్టుడై సిగ్గుపడిపోయాడు. మరు నిమిషంలో అతని కళ్ళు కోపంతో చేవిరించాయి. అమ్మ నాన్న పోయారు అంది లక్ష్మి రుద్ధకంఠంతో. ఆ కోపం కరిగిపోగా తల్లిదండ్రుల మరణానికి తనే కారకుడని గ్రహించి వలవలా ఏడ్చాడు కుమారస్వామి. ఒక్కగానొక్క సుపుత్రుడైన తన కోసమే వాళ్ళు బెంగపడ్డారని గ్రహించాక అతను పరిసరాలను కూడా గమనించలేదు. లక్ష్మి వెంట రమాదేవి, వారుని కూడా వచ్చారు జైలుకి. వారుని బయటే ఉండిపోయింది. అతని జైల్లో పడటానికి తనిగా కారకురాలు. ఆ కోపం అతనికి ఉండవచ్చు అని లోపలికి వెళ్ళలేదు. రమా, నా చెల్లిని కాస్త జాగ్రత్తగా చూడు అన్నాడు కుమారరాజా గద్గద స్వరంతో. మీకు చెల్లెలైతే నాకు ఆడబిడ్డ. ఆమెకి వచ్చిన భయమేమీ లేదు. మీరు వచ్చేదాకా నాతో పాటు ఆమె కూడా మీకోసం నిరీక్షిస్తూ ఉంటుంది అంది రమ
మృదువుగా నవ్వుతూ. చాలా థ్యాంక్స్ రమా. నీలాంటి దేవత నా ఇల్లాలు కావటం ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. ఈ జన్మలో కాదులే, ఈ దిక్కుమాలిన జన్మలో నేను ఇంతవరకు చేసినవన్నీ తప్పు పనులే. క్రిందటి జన్మలో కాస్త మంచి పని ఏదో ఒకటన్నా చేసి ఉంటాను. అందుకే భార్యన్న ఉత్తమరాలు దొరికింది అన్నట్లు పాప ఏది? నిద్రపోతుంది, అందుకే తీసుకుని రాలేదు. లేపి తీసుకురాకపోయావా? వెధవ నిద్ర. మళ్ళీ ఇంటికి వెళ్ళాక పడుకోబెట్టవచ్చు కదా. ఈసారి చూపిస్తానులేండి. నాన్న నాన్న అంటుంది అంది నవ్వుతూ. తీసుకురా లక్ష్మి, నేను బొత్తిగా నిర్ధరుణ్ణి కానులే. షీలాకి తెలియకుండా వెనక వేసిన డబ్బు 50, 60, 90,000 అసలు, 30, 32 రూపాయలు వడ్డీ, కోర్టు ఖర్చులు 2400 అన్నాడు. అడ్వకేట్ నారాయణమూర్తి సేల్ అగ్రిమెంట్ వ్రాసి ఇస్తే అడ్వాన్స్గా బాకీ చెల్లు పెడతాం అన్నాడు సేట్ సోహన్ లాల్. అగ్రిమెంట్ పుట్టిద్దాం నాన్న, 2,50,000 ఇస్తామంటున్నారు. బిల్డింగ్ పాతదేగా అన్నాడు కొడుకు జనార్దనం. అమ్మేసి వీళ్ళందరితో నన్నెక్కడికి వెళ్ళమంటావు? సూటిగా అడిగారు శ్రీ రాజారావు గారు. తమ్ముడు ఉపేంద్ర అద్దె ఇంట్లో ఉంటాడు. మీరు అమ్మ 3 నెలల చొప్పున మా ముగ్గురన్నదమ్ముల దగ్గర వారుని దగ్గర ఉండండి. అమ్మ వస్తే మా ఆవిడికి సాయంగా ఉంటుంది. పిల్లలతో అది చేసుకోలేక చస్తుంది అన్నాడు పాతపాటే కొత్త రాగంలో పాడుతూ జనార్దనం. నేను ఇల్లు కొనుక్కోవాలి, నా వాటా డబ్బు నాకు ఇచ్చేయండి అన్నాడు లక్ష్మీపతి. ఈ సంభాషణంతా తలుపు పక్కగా అంతా నిలబడి వింటూనే ఉన్నారు. అది గ్రహించిన రాజాగారు, ఏమే విన్నావా అని ప్రశ్నించారు రాజాగారు భార్యనుద్దేశించి. విన్నాను. ఈ వయసులో మిమ్మల్ని విడిచి వీళ్ళ పెళ్ళాలకి వీళ్ళకి వంటలక్కలా వంట చేసి పెట్టడానికి నాకు ఓపిక లేదు. ఏమైనా సరే మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అంది రాజ్యలక్ష్మీదేవి ఖచ్చితంగా. మా తాతగారు కట్టించిన ఈ ఇల్లు నేను చేస్తే అమ్మను తెగేసినట్టు చెప్పారు రాజాగారు. మరి మాకు వాటాలో అడిగాడు లక్ష్మీపతి. ఒక్కసారి అందరికేసి చూసి స్థిరమైన గంభీర స్వరంతో శ్రీ సత్య శివప్రసాద్, మీకు ఈ ఇంటిలో ఇంకా వాటాలేవో వస్తాయని భ్రమపడకండి. మీ చదువులకి, మీ పెళ్ళిళ్ళకి, మీ ఉద్యోగాలు వేయించటానికి నా స్వార్జితం ఖర్చు పెట్టాను. ఇంక మీకేమీ రాదు, వెళ్ళండి అన్నాడు. ఓహో అలాగా, అయితే ఈ అప్పెలా తీరుస్తావు? జప్తు వారంటులో వచ్చిన వీళ్ళనేం చేస్తావు? ఏకసఖ్యంగా అడిగాడు జనార్దనం. ఎలాగో తీరుస్తాను, మధ్య నీకెందుకు? ఈ అప్పులన్నీ తీర్చమని నిన్నేమన్నా అడిగానా? తీక్షణంగా అడిగారు సత్యశివప్రసాద్. పాపం, దాని గురించి నువ్వేమీ బెంగపడుకులే అన్నయ్య. వదిన అన్నట్లు మొగుడిని జైలుకు పంపి ఇండియాలోనూ విదేశాల్లోనూ తైతక్కలాడి తెచ్చిన డబ్బుందులే. దానితో నాన్నగారు మీకోసం చేసిన అప్పులన్నీ తీరుస్తారు. ఈ డబ్బులో మీకు రావాల్సిన పని లేదు. ఇదంతా నా స్వార్జితం గంభీరంగా జవాబిచ్చింది ఉమాదేవి. ఇదంతా వింటున్న సేఠ్ రామ్చంద్, మమ్మల్ని ఎందుకు అమ్మిస్తామని ఆశపెట్టి తీసుకువచ్చారు? మా ఖర్చులన్నీ ఎవరిస్తారనుకున్నారు అంటూ ఎగిరాడు. ఆయనే ఇస్తాళ్లే పెడసరంగా అన్నాడు లక్ష్మీపతి. ఆ మాటకి తోక తొక్కిన తాచులా లేచారు రాజాగారు. నోర్ముయ్, నేనెందుకిస్తాను? నేను నీతో ఈ ఇల్లు అమ్ముతానని చెప్పానా? నా తాతగారి నాటి నుంచి ఈ ఇల్లు సంగీత, సాహిత్య, నృత్య నిలయంగా గంధర్వమహల్ సార్థక నామధేయంతో ఎలా వెలుగులోకి వచ్చిందో ఇప్పుడు దానికి తగినట్టే వినియోగమవుతుంది. కానీ చచ్చినా భిన్నంగా జరగదు. దీనిని నేను అమ్మటం అనేది కల్లా. ప్లీజ్ గెట్ అవుట్ అన్నారు సత్యశివప్రసాద్. ఛీ, అక్కడి నుంచి ఇక్కడికి బోలెడు ఖర్చులు పెట్టుకుని బుద్ధి గట్టి తిని వచ్చాం రోషంగా అన్నాడు జనార్దనం. మరే, ఆ మాట అక్షరాల నిజం అంది వారుని తాపీగా. నాన్నగారికి వృద్ధాప్యంలో డబ్బు పంపి ఏదో కాస్త ఆదుకోవలసింది పోయి సుపుత్ర కొంప పీకరా అని తగుదునమ్మా అంటూ చెప్పా పెట్టకుండా బేరగాళ్ళని తీసుకొచ్చారు. ఇంకా నయం, ఆ అగ్రిమెంట్ కూడా మీరే రాసిచ్చారు కాదు అంది ఉమ క్రోధారుణ నేత్రాలతో చూస్తూ. ఆదుకునే ఆపద్బాంధువురాలివి నువ్వు ఉన్నావుగా అంటూ తండ్రికేసి తిరిగి మాకు ఖర్చులు పారాయండి పోతాము విసుగ్గా అడిగాడు జనార్దనం. రాజాగారి ఒళ్ళు ఆవేశంతో ఊగిపోయినా తమాయించుకుని, తల్లి ఉమా, ఇద్దరన్నెలకి చెరో 5,000 పడేయి అన్నాడు కోపంగా. వెంటనే ఉమ తీసి తెచ్చి ఇచ్చింది. లోపలికి వెళ్ళి అవి తీసుకుని వెళ్ళి వస్తామని కూడా చెప్పకుండా రుసరుసలాడుతూ వెళ్ళిపోయారు జనార్దనం, లక్ష్మీపతి ఆ బేరగాళ్ళని తీసుకుని. రాజాగారు అడ్వకేట్ నారాయణమూర్తి గారిని, జోషిని పిలిచి బాకీ డబ్బంతా ఇచ్చివేస్తామని, వడ్డీ, కోర్టు ఖర్చులు కొట్టివేయమని బ్రతిమలాడారు. ఉమా, వారుని, ఉపేంద్ర అందరూ కూడా కుటుంబం పూర్తిగా శిథిలమైపోయిందని, ఎలాగైనా
రుణభారం తగ్గించి డబ్బు తీసుకుని రుణ విమోచనం కలిగించమని అర్థించారు. చివరికి ఖర్చులిచ్చి తీరాలని, వడ్డీ సగం కొట్టివేస్తానని జోషి ఒప్పుకున్నాక ఆయన బాకీ చెల్లించి రసీదుపై సంతకం చేయించి పుచ్చుకున్నారు రాజాగారు. ఆమె నాకు అడ్వకేటుకు అందరికీ మామూలు ఇచ్చి పంపారు. ఇంకా ఇవ్వవలసిన బాకీలన్నీ కాగితం మీద వేసింది వారిని. అవన్నీ చెల్లించి అంతా కలిసి కపాలేశ్వరుని గుడిలో అభిషేకం చేయించి ప్రసాదం తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. బొంబాయి నుంచి వచ్చి ఉన్న కళ్యాణరావు మరాతేను చూసి ఆనందంతో తలమునకలయ్యారు రాజాగారు. వెంటనే ఆహ్వానించిన కళాకారులతో పాటు ఆయనకి ఘనమైన విందు చేశారు. ఆ రాత్రి ఆయన పాట కచేరీ ప్రారంభమైంది. కళ్యాణరావు మరాతే, తుకారం, నామదేవుల అభంగాలు ప్రారంభించి సూర్దాస్ భజన కీర్తనలను అపూర్వంగా గానం చేసి అందరినీ ఆనంద తరంగ డోలికలలో ఊగిలాడించారు. ఉదయం శ్రీ కళ్యాణరావుకు 116 నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించారు శ్రీ సత్యశివప్రసాద్ గారు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.